నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఓంకారం కాశిరెడ్డి నాయన ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చిన ఫిర్యాదుదారులకు మధ్యాహ్న భోజనాన్ని జిల్లా కలెక్టర్ రాజ్కుమార్ గనియా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజ్కుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లాలోని సుదూర ప్రాంతాల నుంచి అర్జీదారులు వచ్చి తమ సమస్యలను విన్నవిస్తుంటారని, ఫిర్యాదుదారులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పీజేఆర్ఎస్ ప్రాంగణంలో షెడ్ వేయించడంతో పాటు ప్రశాంతంగా కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో భాగంగానే చల్లటి మంచినీళ్ళతో పాటు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఓంకారం కాశిరెడ్డి నాయన ఆశ్రమం సంయుక్త ఆధ్వర్యంలో అర్జీదారులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో 2023 మే నుండి ఆహారం పంపిణీ చేస్తున్న కార్యక్రమానికి కాశిరెడ్డి నాయన ఆశ్రమం వారు గత 2 నెలల నుండి సహకరిస్తున్నారన్నారు. నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలు ఫిర్యాదుదారులకు అందిస్తున్న రెడ్ క్రాస్ సొసైటీ కాశిరెడ్డి అనే ఆశ్రమ నిర్వాహకులకు కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సోమవారం 300 మంది అర్జీదారులు మధ్యాహ్న భోజనాన్ని స్వీకరిస్తున్నట్లు రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరిపర్ల తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వయంగా పాల్గొని అర్జీదారులకు ఆహార పదార్థాలు వడ్డించడంతో పాటు వారితో కలిసి భోజనం చేస్తూ ముచ్చటించారు. రెడ్ క్రాస్ ప్రధాన కార్యదర్శి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ వెంకట సుబ్బయ్య, డిఈఓ జనార్దన్ రెడ్డి, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ చింతామణి, రెడ్ క్రాస్ ట్రెజరర్ నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యుడు ఉస్మాన్ బాషా తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక అన్న కార్యక్రమాన్ని ప్రజల నుంచి వినతులు తీసుకుని వాళ్ళని చాలా చక్కగా రిసీవ్ చేసుకుని వాళ్ళ సమస్య ఏంటో జాగ్రత్తగా విని నిర్ణీత వ్యవధిలో సమస్యని క్వాలిటేటివ్ గా పరిష్కరించాలి అన్న ఆదేశాలు మనకి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మనం జిల్లా కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో, అలాగే మండల కేంద్రంలో, డివిజన్ స్థాయిలో కూడా మనం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రతి సోమవారం నిర్వహిస్తూ ఉన్నాము. జిల్లా కేంద్రానికి వచ్చినప్పటికీ దగ్గరగా ప్రతి వారం 300 వరకు కూడా మనకు వస్తూ ఉంటారు. వారందరికీ కూడా మనం రిసెప్షన్ ఏర్పాటు చేశాము. తహసీల్దార్ కేడర్ ఆఫీసర్స్ తో సమస్యను క్షుణ్ణంగా వింటారు. తర్వాత వారు జాయింట్ కలెక్టర్ గారిని ఇతర ఉన్నత అధికారులను వాళ్ళు కలుసుకుంటారు. ఆ సమస్యని నిర్ణీత వ్యవధిలో పరిష్కరించడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నాము. అలాగే మనం వచ్చిన వారందరూ కూడా చాలా సదూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా భోజనం కల్పించాలన్న ఆలోచన మేర రెడ్ క్రాస్ సొసైటీ అలాగే కాశీనాయన ఆశ్రమం ముందుకొచ్చారు. ప్రతి వారం 300 మందికి వారి ద్వారా భోజనం మనకి ఇక్కడికి వస్తున్న ఫిర్యాదుదారులందరికీ అందించడం చాలా సంతోషం. రెడ్ క్రాస్ సొసైటీ వారికి, కాశీనాయన ఆశ్రమం టీం అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అర్జీదారులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటున్నందుకు చాలా సంతోషం. మనం సప్లై చేస్తున్న ఫుడ్ కూడా క్వాలిటీగా ఉంది. అందరూ కూడా దీనిపైన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మనకి జిల్లా శ్రీశైలం గాని, ఇటువైపు పాణ్యం గాని, ఉయ్యాలవాడ ఇదంతా కూడా చాలా ఎక్కువ దూరం. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకైతే ఈ ఫెసిలిటీ మనం కల్పించడం చాలా ఉపయోగకరంగా ఉంది. ఇది కంటిన్యూగా ప్రతి సోమవారం కూడా కొనసాగిస్తామని తెలియజేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పేద, బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలన్న ఉద్దేశంతో అమలు చేస్తున్న కార్యక్రమాన్ని నేడు అధికారంలో ఉన్న ప్రభుత్వం జీవోను రద్దు చేసినట్లు తెలియజేసిందని, కాబట్టి సదరు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ కొన్ని పాఠశాలలో విద్యార్థులను బయటికి పంపించి వేస్తూ పేద విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారని, ఇది అన్యాయమని తెలియజేస్తూ సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ కు పెస్పా సంఘం ఆధ్వర్యంలో వినతి అందజేశారు. గత ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని అమలు చేయాలని, విద్యార్థులకు అన్యాయం చేయవద్దని కోరారు. ఖచ్చితంగా ఇవ్వాలి సార్. అది ఏ జీవో కొట్టేసేకి ఏ గవర్నమెంట్ కూడా రైట్ లేదు సార్. 25% అనేది అది కొట్టేసేకి లేదు. ఆల్రెడీ హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది సార్, ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్స్ కి ఇవ్వాలా అని చెప్పేసి. మేమంతా ఇక్కడ ఫెస్పా సంఘం తరఫున వచ్చాము. ఫెస్పా అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ స్టూడెంట్ పేరెంట్స్ అండ్ అసోసియేషన్. మేమంతా ప్రభుత్వం 2 సంవత్సరాల క్రితం
ప్రైవేట్ విద్యా సంస్థలో పేద బడుగు బలహీన వర్గాల వారికి కార్పొరేట్ స్థాయి విద్య అప్పచెప్పి పేదరికాన్ని నిర్మూలించే కృషి చేస్తున్నామని చెప్పేసి 2 సంవత్సరాలు అందరి పేదరికం వాళ్ళతో అప్లికేషన్లు పెట్టించి స్కూళ్ళలో జాయిన్ చేయించింది. ఫస్ట్ సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం వచ్చాం. 2వ సంవత్సరం కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పారు. 4 నెలలు 5 నెలలు గడిచింది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు జీవో రద్దయింది. మీరందరూ కొన్ని స్కూల్ వాళ్ళు బయటికి పంపించారు. కొన్ని స్కూల్ వాళ్ళు బలవంతంగా మా ఫీజు కట్టాల్సిందే. రూరల్ అర్బన్ ఫీజులు గవర్నమెంట్ చెప్పిన ఫీజులు అయితే మాకు వద్దు, మీరు మానుకొని వెళ్ళండి అని బలవంతం చేసే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుండి ప్రభుత్వం జీవోలో మార్పులు చేసి చట్టాన్ని అమలు చేయాలని పేదరిక నిర్మూలన కోసం ఏర్పడినటువంటి RTE యాక్ట్ 12(1)C చట్టాన్ని అమలు చేసి పేదరిక నిర్మూలనకు కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాను. ప్రైవేట్ యాజమాన్యాలు మాకు సహకరించి ఆల్రెడీ చేరిన విద్యార్థులకు అన్యాయం అయిపోకుండా రూరల్స్ అర్బన్ ఏజెన్సీ ఫీజులను మాత్రమే తీసుకొని అందరికీ సహకరించవలసిందిగా ఫెస్పా సంఘం తరపున కోరుకుంటున్నాను. నేను ఫెస్పా సంఘం నుంచి మాట్లాడుతున్నానండి. తల్లిదండ్రుల సంఘం మాది. మేము RTE యాక్ట్ 25% సీట్లు కొట్టివేసిందనేసి జీవో వచ్చిందని మాకు ప్రైవేట్ స్కూల్లో చాలా ఇబ్బంది పెడుతున్నారండి. చాలా మందిని పేరెంట్స్ ని పిల్లల్ని కూడా బయట పెట్టి నిలబెడుతున్నారు. కూడా ఫీజులు కూడా అధికంగా ఒత్తిడి చేస్తున్నారు. అర్బన్ రూరల్ పట్టణం ఫీజులు మాత్రమే కట్టమని చెప్పారు. కానీ అర్బన్ ఫీజు 8,000, రూరల్ ఫీజు 6,500, గిరిజన ప్రాంతం వల్ల 5,000 ఒకందా కట్టాలని రూల్స్ ఉన్నాయండి. కాకపోతే ఈ 2 సంవత్సరాలు రన్ అయ్యి సడన్ గా ఈ ప్రభుత్వం ఈ ప్రైవేట్ స్కూల్లో మా మీద వ్యతిరేకంగా పైన ప్రభుత్వం నుంచి నిధులు రావట్లేదని హైకోర్టులో వేసుకున్నారండి. వాళ్ళకి అనుగుణంగా వచ్చిందని ఇంకా పైనుంచి అయితే జీవో అయితే రాలేదు సార్. కొట్టేసింది అన్నారు కానీ అసలు రాలేదండి. ఇది ప్రత్యేకంగా ఏమిటంటే ఇప్పుడు అందరం బాధపడుతున్న కారణంగా అందరం కలెక్టర్ ఆఫీస్ కి వచ్చామండి. లాస్ట్ వీక్ కూడా వచ్చాము. మాకు ఏం చెప్తున్నారంటే MIO ఆఫీస్ నుంచి ఫోన్లు చేసి మీకు ప్రొసీడింగ్ లెటర్ వచ్చిందమ్మా, రండమ్మా మీరు సంతకం పెట్టండి, మీ సమస్య పరిష్కారం అయిపోయిందని చెప్తున్నారండి. మాకు ఏదో రకంగా మభ్యపెట్టి సంతకాలు పెట్టాలని చూస్తున్నారు. కానీ మేము ఎవరూ పెట్టలేదండి. మళ్ళీ 2వ సారి వచ్చామండి. ఈస్ట్ వెస్ట్ విశాఖపట్నంలో మాత్రం అన్నిటిలోని ప్రొసీడింగ్ లెటర్ వచ్చిందండి. కానీ ఈ జిల్లా మాత్రం ప్రొసీడింగ్ లెటర్ మేము ఇవ్వలేము, నోటి మాట మాత్రమే చెప్పగలమంటున్నారండి. మాకు అది చాలా బాధాకరంగా ఉంది. DEO గారు కూడా మాకు ఏం చెప్పారంటే మేము అన్ని స్కూళ్ళకి హెచ్చరిస్తాము, మేము చెప్తాము అని చెప్పారు, నోటి మాట మాత్రమే. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని వెంటనే మాకు మళ్ళీ ఆ జీవో రన్ అయ్యి కొత్త చట్టం రావాల్సిందిగా కోరుతున్నాం అనేసి చెప్తున్నామండి. రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటిస్తూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరుతూ సోమవారం నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డ్ నుండి SP అదిరాజ్ సింగ్ రాణా ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన కూడళ్లలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ASP యుగంధర్ బాబు, ARSP చంద్రబాబు, ట్రాఫిక్ CI మల్లికార్జున గుప్తా, 1 టౌన్ CI సుధాకర్ రెడ్డి, 2 టౌన్ CI ఇస్మాయిల్ బాషా, 3 టౌన్ CI సూర్యమౌళి, SIలు పాల్గొన్నారు. SP మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని, ప్రమాదాలను నివారించేందుకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్, డ్రంకన్ డ్రైవింగ్, మైనర్స్ డ్రైవింగ్ చేస్తే భారీ జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు. Go. ఈ రోజు నంద్యాల డిస్ట్రిక్ట్ లో నంద్యాల సబ్ డివిజన్, ఆలగడ్డ సబ్ డివిజన్, ఆత్మకూరు సబ్ డివిజన్, అన్ని సబ్ డివిజన్స్ లో డోన్ సబ్ డివిజన్ లో ఒక మెగా హెల్మెట్ పైన అవేర్నెస్ పెట్టడం జరుగుతుంది.
ఈ కాకుండా అన్ని రోడ్ సేఫ్టీ, రోడ్ రూల్స్ ఏమేమి ఉన్నాయి దానికోసం ఈ రోజు ఒక ర్యాలీ పెడుతున్నాము. ముఖ్యంగా మన అందరూ 2 వీలర్స్ లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ వేసుకోవాలి. హెల్మెట్ వేస్తే ఏదైనా ప్రమాదం జరిగితే కూడా 40% ఛాన్సెస్ ఇంక్రీజ్ అవుతాయి మీ ఇంజరీస్ లేకుండా ఆర్ ఫెటల్ ఇంజరీస్ లేకుండా ఉండడానికి. దానికోసం అందరికి అవేర్నెస్ కోసం ఈ రోజు పెట్టడం జరిగింది. ఈ కాకుండా మీ అందరికి చెప్తున్నాము, ఇప్పుడు మందు తాగేసి ఎవరు డ్రైవ్ చేయకూడదు, తర్వాత ఓవర్ స్పీడ్ లో వెళ్ళకూడదు. ఇప్పటి నుంచి మన అందరూ ఈ సంకల్పం తీసుకోవాలి కొత్త న్యూ ఇయర్ లో. ఈ ర్యాష్ డ్రైవింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఆర్ ఓవర్ స్పీడ్ కానీ, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ ఎవరు చేయకూడదు. మన నంద్యాల డిస్ట్రిక్ట్ పోలీస్ ఇప్పుడు గట్టిగా ఫైన్ వేస్తున్నారు, తర్వాత రికవరీ కూడా చేస్తున్నాము. మీ ఫైన్స్ కట్టకుండా ఉంటే మీ బైక్ సీజ్ చేస్తున్నాయి, తర్వాత కోర్టుకి వెళ్తాయి, ఇంకా ఫైన్ పడతాయి. సో అందరూ ఈ రూల్స్ పాటించాలి అండ్ ఈ సేఫ్ నంద్యాల డిస్ట్రిక్ట్ కి, సేఫ్ రోడ్ సేఫ్టీకి మీ అందరూ సహకరించాలి. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటని అంతర్జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ రవీంద్రనాథ్ పేర్కొన్నారు. సోమవారం నంది రైతు సమైక్య ఆధ్వర్యంలో దివంగత డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ దేశానికి చేసిన సేవలు, ఆర్థిక సంస్కరణల గురించి నంది రైతు సమైక్య ప్రతినిధులు కొనియాడారు. ఈ సంతాప కార్యక్రమం ఒకటి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సభ్యులు అట్లే నంది రైతు సమాఖ్య అంతా కూడా హాజరు కావడం జరిగింది. నంది రైతు సమాఖ్య గౌరవ సలహాదారులు, అట్లే మన నంది రైతు సమాఖ్య మాతృభాష పరిరక్షణ సమితికి కొద్దిసేపు ఇద్దరు ఇరవై 26వ తేదీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మృతి చెందడం దేశానికి తీరని లోటు. గొప్ప ఆర్థికవేత్త ఆయన. మానవ వనరులన్నీ సమీకరించి ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చారు. ఆర్థిక విధానాల్లో మంచి రూపకల్పి, తర్వాత రైతులకు అందరికీ ఉపయోగపడేటట్టు సహజంగా వచ్చి చాలా కార్యక్రమాలు కూడా చేశారు. ఆయన అకాల మరణం వచ్చి చాలా దేశానికి చాలా లోటైంది. సంస్కరణలు బాగా తీసుకొని వచ్చి దేశాన్ని వచ్చి చాలా అభివృద్ధి చేశారు. సరళీకృత ఆర్థిక విధానం ఆయన తేవడంలోనే మొత్తం మారిపోయి మనకి వచ్చి ఉద్యోగాలు కానీ, ఇండస్ట్రీస్ కానీ అన్ని అభివృద్ధి చెందడానికి వచ్చి బాగా పనిచేసి నంద్యాల పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించినటువంటి పివి నరసింహారావు తెలుగు వారి ఖ్యాతిని ఇనుమడింపజేశారు. అలాగే అంతర్జాతీయ స్థాయిలో భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేయడానికి వీలుగా ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ను వారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ దిశగా మన్మోహన్ సింగ్ చేసినటువంటి కృషి తర్వాత ప్రపంచంలో భారతదేశానికి మంచి పేరు తేవడానికి, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి దోహదపడింది. ఆ తర్వాత కాలంలో కొన్ని పరిణామాల నేపథ్యంలో మరి మన్మోహన్ సింగ్ గారే 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా ఉన్నాడు మన భారతదేశానికి. ఆయన ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి అనుభవము ప్రపంచ దేశాల్లో, ప్రపంచ విపణిలో మన దేశ ఖ్యాతిని, మన దేశ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి దోహదపడింది. ఇండియా, అమెరికా, చైనా, యూరప్ కంట్రీస్ అన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడము అన్నది భారత ఆర్థిక ప్రగతికి మెట్లుగా దోహదపడినాయి. అట్లే అణురంగం సంబంధించి ఇండియా అమెరికాతో చేసుకున్నటువంటి అణు ఒప్పందం ఇండియాను ఏకాకిగా లేకుండా ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడింది. ఆ విధంగా అణు ఒప్పందాలు, వాణిజ్య ఒప్పందాలు వీటి స్థాయితో
మరి దేశాన్ని ఆర్థిక పరిపుష్టి చేయడానికి కృషి చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు మరి నిజంగా భారతదేశాన్ని తలెత్తుకునేలా నిలబెట్టాడు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు భారతదేశ సంస్కరణకర్తల్లో ప్రథములు. పివి నరసింహారావు గారి మంత్రివర్గంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉంటూ మరి వారిరువురు కలిసి ఈ యొక్క ఆర్థిక సంస్కరణలు భారతదేశ అభివృద్ధికి ఎంతో దోహదపడ్డాయి. ముఖ్యంగా మన్మోహన్ సింగ్ గారి గురించి పెద్దలు చెప్పారు. అవన్నీ అవగాహన చేసుకుంటే ఆయన నిగర్వి, చాలా ఉపయోగకరమైన వ్యక్తి, ఇటువంటి మంచి భావాలు కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన చాలా గొప్పవాడని చెప్పి చెప్పుకోవచ్చు. నాకు తెలిసినటువంటి చిన్న ఉదాహరణ చెప్తాను. ఆయన ప్రధానమంత్రిగా రిటైర్డ్ అయిన తర్వాత మేబీ ఆయన కూతురు ఒక ఆమె డాక్టర్గా సీట్ రాలేదు. సీట్ రాకుంటే ఆయన సహచర ఎంపీలు, సార్ మీరు ప్రైవేట్గా సీటుకు డబ్బులు కడితే సీట్ వస్తుంది కదా సార్ అంటే, ఎంత కట్టాలంటే సమ్ ల్యాక్స్లో చెప్పారు, 80 lakhs అట్లా. అంటే ఆయన ఆశ్చర్యపోయాడంట, 80 లక్షలు కట్టాలన్నా ఎంబీబీఎస్ సీటు కానీ. అంటే చూడండి, ఆయన హోదా ప్రధానమంత్రి హోదా, దాన్ని బట్టి అతని నిజాయితీని అర్థం చేసుకోవచ్చు. మన్మోహన్ సింగ్ గారు మంచి ఆర్థిక శాస్త్రవేత్త. మన్మోహన్ సింగ్ అని పేరు చెప్తేనే మంచి ఆర్థిక శాస్త్రవేత్త అని పేరు. ఆయన ముఖ్యంగా ఆయనలో ఉండేటువంటి కెపాసిటీని బయటికి తీసుకొచ్చినందుకు పివి నరసింహారావు గారిని అభినందించాలి. మొట్టమొదట పివి నరసింహారావు గారు మన్మోహన్ సింగ్కు ఫైనాన్స్ మినిస్టర్గా ఇచ్చారు. అంతకుముందు ఈయన సాధారణమైనటువంటి ఎకనామిక్ లెక్చరర్గా ఉన్నాడు. తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ప్రొఫెసర్గా ఉన్నాడు. అటువంటి వ్యక్తిని ఆయన క్యాలిబర్ను గమనించి పివి నరసింహ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఇచ్చారు. అప్పుడు ఎటువంటి పరిస్థితి అంటే ఇండియా చాలా డోల్ డ్రమ్స్లో ఉంది. ఇండియా ఆర్థిక పరిస్థితి చాలా హీన పరిస్థితిలో ఉంది. మనం ఇంపోర్ట్స్ చేసుకోవాలంటే మన బ్యాలెన్స్ ఉండాలి. దానికి కనీసం 2 వారాలు మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఆ 2 వారాల తర్వాత ఏం చేయాలని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అటువంటి క్లిష్ట పరిస్థితిలో ఈయన ఫైనాన్స్ మినిస్టర్గా వచ్చేసి కొంత గోల్డ్ లోన్లో పెట్టి అప్పుడు ఆర్థిక పరిస్థితిని నెరవేర్చారనమాట. అటువంటి మంచి వ్యక్తి, చాలా క్యాలిబర్ ఉండే వ్యక్తి. 10 సంవత్సరాలు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. కానీ చాలా మంది ఒక విధంగా అనుకున్నారు, కానీ ఎవరి మాట వినేవాడు కాదు. అందరి మాట వింటూ కూడా తను ఏం చేయాలో అలా చేసేవాడు. 2016వ సంవత్సరం నుండి ఇప్పటి వరకు నంద్యాల జిల్లా మరియు గుంటూరు జిల్లా పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలు, దోపిడీలు, గ్యాంగ్ రేప్లకు పాల్పడుతూ పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్న గడివేముల మండలం కరిమద్దల గ్రామానికి చెందిన చెంచు దాసరి సుంకన్న అలియాస్ తోల్లోడు సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద 2,50,000 రూపాయల విలువ గల 3 తులముల బంగారు నల్లపూసల దండ, 1 జత కమ్మలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా కేసు వివరాలను మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా కర్నూలు డీఐజీ కోయా ప్రవీణ్ కుమార్, నంద్యాల జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా, నంద్యాల అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు నిందితుని అరెస్టులో కీలక పాత్ర పోషించిన పోలీస్ అధికారులను మరియు వారి సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించడమైంది. కార్యక్రమంలో నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఈశ్వరయ్య, సిసిఎస్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, సిఐ గంగయ్య యాదవ్ మరియు సిసిఎస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్స్ చంద్రశేఖర్, ఇబ్రహీం, యేసుదాసు, పీసీలు గంగారాం, మద్దిలేటి వెంకటేశ్వర్లు, నాగరాజు, మాలిక్ బాషా, ఇస్మాయిల్ పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఒక ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. దానికోసం ఈ ప్రెస్ మీట్ పెట్టాము. ఆ ముద్దాయి పేరు చెంచు దాసరి సుంకన్న. ఇలా ఒక చెంచు గ్యాంగ్ లీడర్గా ఉన్నాడు. గతం నుంచి చాలాసేపు నుంచి ఇక్కడ ఫెన్సెస్ చేస్తున్నాడు. గుంటూరు డిస్ట్రిక్ట్, రాష్ట్రవాయిల్ గుంటూరు డిస్ట్రిక్ట్, నంద్యాల డిస్ట్రిక్ట్లో. మన ఆగస్ట్ నెలలో ఒక రాయమాల్పురం నంద్యాల తాలూకా పిఎస్లో ఒక సర్పంచ్ ఇంటిలో ఒక రాబరీ జరిగింది. దాంట్లో సీసీటీవీ కెమెరాస్, వాళ్ళు పెట్టిన సీసీటీవీ కెమెరాలో చూసి మన సురేష్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి ఐడెంటిఫై చేసి టార్గెటెడ్గా ఆ ముద్దాయి కోసం అప్పటి నుంచి పని చేస్తున్నాడు. అండ్ ఆ కేసులో కూడా మన ఇంటాక్ట్ రికవరీ అయింది. ఆ రాబరీ ముద్దాయి పట్టుకొని తర్వాత మనకి తెలిసిన వీళ్ళపైన ఇప్పటి వరకు 2016 నుంచి నేరం చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు అరెస్ట్ అవ్వలేదు. వీళ్ళు చేసిన కేసెస్లో ముఖ్యంగా మన నంద్యాల డిస్ట్రిక్ట్లో ఓవర్ 14 కేసెస్ ఉన్నాయి. అన్నిలో ఇప్పుడు వరకు అరెస్ట్ కాలేదు. అండ్ ఇప్పుడు ఎడ్లపాడు పిఎస్ గుంటూరు డిస్ట్రిక్ట్ ఇప్పుడు పల్నాడులో వస్తాడు. దాంట్లో 2 హైవే డెకాయిటీ కేసెస్లో ఉన్నారు వీళ్ళు, కానీ దాంట్లో కూడా అరెస్ట్ అవ్వలేదు. మిగతా వాళ్ళకి ఇప్పుడు 7 year లైఫ్ కన్విక్షన్ కూడా పడింది.
ఇంకా గుంటూరులో 2021లో మేడికొండూరు పిఎస్లో ఒక గ్యాంగ్ రేప్ అయింది. గ్యాంగ్ రేప్లో A1 to A5 ఉన్నారు, వీళ్ళే A3 ఉన్నారు. దాంట్లో కూడా వీళ్ళే అరెస్ట్ కాలేదా, మిగతా వాళ్ళకి లైఫ్ కన్విక్షన్ పడింది ఈ స్పీడీ ట్రయల్ చేసి అక్టోబర్ నెలలో. సో అన్ని కేసెస్లో ఇప్పటి వరకు అబ్స్కాండింగ్ ఉన్నాడు. మన సీసీటీవీలో చూసిన తర్వాత మన సిసిఎస్ టీం కరెక్ట్గా ఐడెంటిఫై చేసి వీళ్ళ పైన అప్పటి నుంచి వెతుకుంటారు. అండ్ ఈరోజు మార్నింగ్ వీళ్ళకి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన ముందు కూడా వీళ్ళు చాలా ఫెరోషియస్గా అటాక్ చేశారు. పాడిపోవడానికి అయితే మన టీం వీళ్ళకి గట్టిగా పట్టుకునే టైంలో మనకి కూడా గాయాలైంది. అండ్ వీళ్ళు పట్టుకొని చేసి మంచి పని చేశారు. ఒక ముద్దాయి చాలాసేపు నుంచి 9 years నుంచి బయట నేరం చేస్తున్నాడు. కానీ ఈరోజు సిసిఎస్ సిఐ ఇన్స్పెక్టర్, నంద్యాల తాలూకా ఇన్స్పెక్టర్ ఇలా టీంలో పట్టుకొని మంచి పని చేశారు. ఇప్పుడు వరకు వాళ్ళకి కేసెస్లో రికవరీ అయింది. వీళ్ళు మిగతా కొన్ని గ్యాంగ్ మెంబర్స్ ఉన్నారు, ఆ కేసెస్లో అరెస్ట్ చేశారు. కానీ వీళ్ళ లీడర్గా ఇప్పుడు వరకు అరెస్ట్ అవ్వలేదు. ఆ కేసెస్లో అన్ని ఛార్జ్షీట్ కూడా వేసుకున్నారు, అబ్స్కాండింగ్ ఛార్జ్షీట్ వీళ్ళ పైన. మన ఇప్పుడు రీసెంట్గా రాయమల్పురం రాబరీలో ఇంటాక్ట్ రికవరీ అయింది. 8 grams ఇయర్ స్టడ్స్ పోయింది. ఇంకా ఒక వైఎస్ఆర్ నగర్లో కూడా ఇలా 2 months తర్వాత హౌస్ బ్రేక్ చేశారు. దాంట్లో కూడా 3.5 ఈ గోల్డ్ చైన్ రికవరీ అయింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాను తక్షణమే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు చౌడప్పలు డిమాండ్ చేశారు. వామపక్ష కేంద్ర కమిటీల పిలుపు మేరకు నంద్యాల జిల్లా కేంద్రంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి దర్శనం లక్ష్మణ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలైన సందర్భంగా పార్లమెంట్లో రాజ్యాంగంపై జరుగుతున్న చర్చలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను అవమానించేలాగా మాట్లాడడం బాధాకరమన్నారు. రాజ్యాంగం అన్నా, దేశ ప్రజలన్నా, ప్రజాస్వామ్యమన్నా అమిత్ షాకు గౌరవం లేదని, రాజ్యాంగాన్ని నిర్మించడంలో భాగంగానే అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. అమిత్ షాకు కేంద్ర మంత్రిగా కొనసాగే హక్కు లేదని, తక్షణమే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి వర్గ సభ్యులు నాగరాజు, సీనియర్ నాయకులు మద్దులు, జిల్లా కమిటీ సభ్యులు పుల్లా నరసింహ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు మహమ్మద్ గౌస్, కమిటీ సభ్యులు జైలాన్, వీరసేన, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు శివ, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని, ఎందుకంటే భారత రాజ్యాంగ నిర్మాత ఆయన గురించి రాజ్యాంగం గురించి చర్చలో భాగంగా రాజ్యాంగ దినోత్సవం రోజున అమిత్ షా గారు మాట్లాడే సందర్భంలో అంబేద్కర్ అంబేద్కర్ అని మాట్లాడే బదులు దేవుణ్ణి స్మరించుకుంటే స్వర్గలోప ప్రాప్తిరస్తు లభిస్తుంది కదా అని చెప్పేసి ఆయనను హేళన చేస్తూ మాట్లాడడము చాలా దుర్మార్గము. అదేవిధంగా మైనార్టీ వర్గాల వారందరినీ కూడా అవమానపరిచే విధంగా మాట్లాడుతున్నా, వారిపైన దాడులు చేస్తున్నా కూడా, రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్న విధంగా చేస్తున్నా కూడా వారి బీజేపీ నాయకుల పైన కానీ కేంద్ర మంత్రుల పైన కానీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. కాబట్టి ఇప్పటికైనా కానీ అమిత్ షా గారి పైన చర్యలు తీసుకుంటే మరొకరు మాట్లాడే విధంగా కట్టుదిట్టం చేసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ వెంటనే అమిత్ షా గారిని కేంద్ర హోంమంత్రి నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాంగం రచించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా పార్లమెంట్ లో రాజ్యాంగం పైన చర్చిస్తున్నటువంటి సందర్భంగా మరి పార్లమెంట్ సభ్యులందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవిస్తూ మాట్లాడుతున్న సందర్భంగా అమిత్ షా లేచి మరి అంబేద్కర్ ను అవమానిస్తూ అంబేద్కర్ గురించి మాట్లాడుకునే కంటే దేవుని గురించి మాట్లాడుకుంటే మీకు పుణ్యం వస్తారనే పద్ధతిలో అంబేద్కర్ ను అవమానించారు. అమిత్ షా వెంటనే రాజ్యాంగానికి, అంబేద్కర్ కు, ఆ రకంగా పార్లమెంట్ కు క్షమాపణ చెప్పాలా. అంబేద్కర్ ను అమిత్ షా ను సపోర్ట్ చేసినటువంటి ప్రధానమంత్రి కూడా ఆ రకంగా క్షమాపణ చెప్పాలని, లేదంటే పెద్ద ఎత్తున భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఆ రకంగా రాజ్యాంగ రక్షణ కోసం బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వామపక్ష పార్టీలుగా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.